మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. కట్టెతోటి కొట్టిండట ఫస్ట్. కట్టెతోటి కొట్టినాక కూడా ఆయన కసి తీరపోయేసరికల్లా తలకాయ నేలకేసి కొట్టి చంపేసిండట. తండ్రిని చంపిన కొడుకు, తండ్రినే కట్టెతోటి కొట్టింది, మందిని వాళ్ళలో కాదు. కర్రలతోటి కొట్టి అట్ట కూడా కసి తీరకుంటే మీద కూర్చొని తలకాయ నేలకేసి కొట్టి చంపిండట. చచ్చినాకనే జీవి పోయినాక చూసి మయ్య చచ్చిండని చెప్పి గప్పు లేచి ఉరికిండట. ఇసోడి కొడుకులు తయారయ్యారు భూమి మీద. చూడుది ఎడ జరిగింది ముచ్చట. నల్లగొండ జిల్లా శాలిగావరం మండలం బండమీదిగూడెం అంట. బండమీదిగూడానికి చెందిన బుర్రి సత్తయ్య లింగమ్మ కంట ఇద్దరు, ఒక కొడుకు ఒక బిడ్డే. కొడుకు పెళ్ళి అయింది, బిడ్డ పెళ్ళి అయింది. ఓళ్ళు బతకాలు బతుకురు అయిపోయాన. ఇక పంచాయతీ ఎక్కడిది. కానీ ఈ కొడుకు ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లల్లో లంగల అధ్యక్షుడు అంట. లంగలకే పెద్ద లంగ అంట. ఇక చూడరు కథ. ఈ లంగకే పెద్ద లంగని ఎందుకన్నా అయితే దాదాపుగా నా వార్త ఆడదాకపోతుంది. కానీ పొద్దుగాల లేచిన కాంచి మొదలు పెడితే పొదుగు కిందాక తాగుతారంట. ఈ కొడుకు లేచిన కాంచి మొదలు పెడితే పొదుగు కిందాక తాగుతారంట. సరే తాగితే తాగి నాన్న కష్టం ఆడదాగిన అనుకుందాం, అదో లెక్క. తాగి వచ్చి ఎప్పుడు చూసినా కానీ అమ్మతోటి అయ్యతోటి ఎప్పుడు పంచాయతీనట. జర్ర తల్లి కనుక బువ పెట్టే కాడ పెళ్ళి అయింది. మరి పిల్లమ్మ మరి దగ్గర ఉందా దూరం ఉందా ఇక మనకు తెలియదు. కానీ తల్లి ఎప్పుడన్నా కట్టిన అన్నం పెడతాను ఇక్కడ బువ తిని బిడ్డ అని బువ పెడితే ఇక ఆ బువ తింటప్పుడు తల్లిని ఏం కొడతాడట. ఇంకా సోటి కొడుకు ఈ కొడుకు అట్టనే తండ్రి కాడికి పోయిండట. తండ్రి కాడికి పోయి తండ్రిని పైసలు అడిగిండట. పైసలు అడిగితే నాయకర్ ఎక్కడ పైసలు నువ్వే కష్టం చేసుకుని నువ్వే బతుంటే నాయకర్ ఎక్కువ, నేను ముసలోనివా, నేను 60 ఏళ్ళకి వస్తే నాయకర పైసలు ఎక్కడవని తండ్రి అన్నాడట. నేను అడిగితే పైసలు ఇవ్వవా అని ఈయన మళ్ళీ ఒకటే కాదు తాగుడు, మందు తాగుతాడు, కళ్ళు తాగుతాడు. ఈ మధ్య కాలంలో గంజాయి కూడా అలవాటు అయిందట. గిన్నె తాగులు తాగినాక ఇంటాడు చెప్తీగా. అయితే తండ్రిని పైసలు వెళ్తే నా దగ్గర పైసలు లేవని చెప్పిండట. పైసలు లేవని చెప్తావా కొడుక అని తండ్రి దగ్గర పోయి కట్టి అందుకొని ఊరు మొత్తం ఉరికిచ్చిండట్టులా. ఊరు మొత్తం ఉరికిచ్చి ఏం కొట్టుడు కొట్టాడు పాప ముసలోని. ఇక ఆలో ఈలో పోని మమ్మగాని మయ్యగాని పోనీ రా ముసలోడు తాగగల అనుకుంటే ఇసిపెట్టినట. ఇసిపెట్టినాక మళ్ళీ పొదుకంగా వచ్చి మళ్ళీ ఇంట్లో ఉండాలిగా. ఇంట్లో ఉన్నాక మళ్ళా కవిష్కర్ దాగి వచ్చిండట. మళ్ళీ దాగి వచ్చి ఇక ఈసారి బాగాలేదు, లాభం లేదు, కొడితే బాగలేదు అనుకుంటున్నాడు. కట్టె పక్కకు పెట్టినాడు. కట్టె పక్కకు పెట్టి మళ్ళీ ఏం గుద్దినాక కొట్టినాక మీద కూర్చున్నాడు. మీద కూర్చొని అట్టనే తలకాయ పట్టుకొని నేలకేసి గబా గబా గుద్దినట. గబా గబా గుద్ది ముసలోడు ఈ లింగి అంటోడు పాన విడిచినాక అమ్మయ్య చచ్చిండని అప్పుడు కళ్ళు చల్లబడి అంట. గిసబోంటి పాల్తు ముండా కొడుకులు భూమి మీద ఏమెక్కర కుడతారో ఎందుకు కుడతారో ఏం అర్థం కాదు. కర్రతో బాది తలను నేల కొట్టి మద్యం మత్తులో తండ్రిని చంపిన తనయుడు. గంజాయి మద్యం మత్తులో ఓ కుమారుడు తన తండ్రిని కడతేర్చారు. నల్లగొండ జిల్లా గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. శాలిగావరం మండలం బండమీదిగూడానికి చెందిన బుర్రి సత్తయ్య లింగమ్మల దంపతులకు కుమారుడు బాలకృష్ణ, కుమార్తె రజిత ఉన్నారు. వారికి వివాహాలు కూడా జరిగాయి. డ్రైవర్గా పనిచేస్తున్న బాలకృష్ణ మద్యానికి గంజాయికి అలవాటై కొంతకాలంగా ఇంటి వద్దనే ఉంటున్నాడు. తాగడానికి డబ్బుల కోసం తల్లిదండ్రులు వేధిస్తుండడంతో గొడవలు మొదలయ్యాయి. నిత్యం మద్యం మత్తులో ఇంటికి వచ్చి అన్నం పెట్టడం లేదని తల్లి లింగమ్మను డబ్బులు ఇవ్వాలని తండ్రిని సత్తయ్యను కొట్టేవాడు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం కుమారుడిని తండ్రి సత్తయ్య మందలించడంతో కోపానికి వచ్చిన బాలకృష్ణ తండ్రిని వీధుల్లో పరిగెత్తించి కొట్టాడు. అదే రోజు రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన తండ్రిని కొట్టి చంపేసిన. అంటే నాకు తెలిసి పెళ్ళం వెళ్ళిపోయినట్టుంది. ఇక గిసవంటి మొత్తవరికి గిసవంటి రోగి తప్పినానికి పెళ్ళం ఉంటుంది. అది పెళ్ళం లేదు కాబట్టి తల్లిని పోయబెట్టమని అడుగుతున్నాడు. ఈ తాగుబోతోడు ఉన్నాడు కాబట్టినే భార్య ఇచ్చి పెట్టిపోయినట్టుంది. ఇక తల్లి అమ్మడి పడ్డాడు. తల్లి పోయబెట్టాలి, తల్లి పోయబెట్టాలి, కాకపోతే తల్లి పహలి ఇవ్వాలి, తండ్రి పహలి ఇవ్వాలి. ఆల్రెడీ పొద్దుగల్లనే వీధులు మొత్తం ఉరికిచ్చి కొట్టి మళ్ళీ పొద్దుగంగా కోపం చల్లారక తండ్రిని ఏకంగా నేలకేసి కొట్టి తలకాయ వల కొట్టి చంపిండంటే ఇంక ఈ గిసవంటి లుచ్చరని ఏమనాలో చెప్పురి. అయినా ఊర్లలో బాగా ఈ బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయి. గంజాయి కూడా బాగానే దొరుకుతుంది. ఏడుకెళ్ళి వస్తుంది ఏం కథనో. గవర్నమెంట్ వాళ్ళు చాలా రకాలుగా గంజాయిని అరికడతాం, గంజాయిని నివారిస్తాం, దానిపైన చాలా రకాల చర్యలు తీసుకుంటామని పోలీసు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఎన్ని రకాలుగా చెప్పినా కానీ అది వచ్చే కాలంగా వస్తూనే ఉంది. ఈ సోళ్ళు లుచ్చలకు దొరికే కాలంగా దొరుకుతూనే ఉంది. మరి ఎట్ట వస్తుంది ఏం కథనో ఎవరు తెలియని ముచ్చట. గంజాయి తాగినాక మనిషి చెప్తుంటాడు. కళ్ళు తాగినోడన్నా మంద తాగినోడన్నా చెప్తుంటారు. కానీ గంజాయి తాగినాక ఆడు అసలుకే చెప్తున్నాడు. అందుకోసమనే ఏకంగా తండ్రిని నేలకేసి కొట్టి చచ్చిపోయినాకనే ఇక ఆయన పానం చల్లబడ్డదంట. ఇక కొనమే మరి పోలీసు వాళ్ళు తీసుకుపోకుంటారు. కానీ కొనమే లోపల వేయచ్చు. ఇక ఆయనకు ఏమింది నలుగు పెట్టేసరికాల అప్పుడు చెప్తాడు ఏమైకర్రా ఎందుకు వచ్చినావు ఏం కథనంటే. ఇసోంటి లుచ్చలని ఇప్పుడు ఏ ఊరిది శాలిగావరం మండలం కదా. ఇసోంటి లుచ్చలని బయటికి కూడా తీసుకొచ్చి ఉపాయం చేయకూరి.
ఉత్త పుణ్యానికి ముసలోడు 60 ఏళ్ళకి వచ్చిడు, ఇంకా ఆడంగీడంగా 10-15 ఏళ్ళు ఏం బతుకును, గత కంటే ఎక్కువ బతారు ఈ కాలంలో. కానీ 10-15 ఏళ్ళు ఏం బతుకును. ముసలితనానికి వచ్చినాక బజార్లు మొత్తం ఉరికిచ్చి కొట్టి మళ్ళీ ఇంట్లోకి వచ్చినాక తలకాయ వాళ్ళు కొట్టి చంపినట్టే గిసవంటి కొడుకులు పుట్టడం అవసరమా చెప్పురు ప్రజలారిగా.